ఏంటి ఇప్పుడు చూసాం కదా, సుజాత గారు చెప్తున్నారు రాష్ట్రానికి చాలా బకాయిలు కేంద్రము ఇవ్వాల్సి ఉంది, కానీ ఇది తీసుకురావడంలోని గత ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిందంటే ఏం చెప్తారు? కేంద్రం నుంచి నిధులు తీసుకురావడం సంబంధించి. సార్, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ మనసునిండా దండాలు సార్, నమస్కారాలు. ఇవాళ తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో ప్రధానమంత్రి గారిని కలిసినటువంటి వైనాన్ని మనం అందరం కూడా చూసినాం సార్. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి గారు కూడా ఆయనతో ఉన్నారు. దాదాపుగా అరగంట సేపు వాళ్ళ చర్చలు కూడా కొనసాగినటువంటి నేపథ్యం ఉన్నది. అయితే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ మద్దతు తెలుపదా అనేది ఒక పెద్ద $1 మిలియన్ ప్రశ్న సార్. అయితే ఎందుకు ఈ మాట కూడా చెప్తా ఉన్నాను అంటే, గతంలో ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి మేము జాతీయ పార్టీ పెట్టుకున్న తర్వాత కేసీఆర్ గారిని చూసి అనేక సందర్భాల లోపల మన రాష్ట్రానికి రావాల్సినటువంటి న్యాయబద్ధంగా రావాల్సినటువంటి అనేక దాన్ని ఆపినటువంటి వైనాన్ని కూడా మీరు నేను తెలంగాణ ప్రజలందరూ కూడా చూసినటువంటి వైనం ఉన్నది. అయితే ఇక్కడ ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డటువంటి ప్రభుత్వానికి సహకరించదా అనేటువంటి విషయానికి వస్తే కాలమే నిర్ణయించాల్సినటువంటి అవసరం ఉంటుంది సార్. దానికి వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి అది ఎందుకు అంటే, రానున్నటువంటి తక్కువ కాలంలోనే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి దీనిని దృష్టిలో పెట్టుకొని ఇస్తారా, లేదు అనుకుంటే నాకు తెలిసి అయితే లోక్సభ ఎన్నికల కమలం కార్యాచరణపై ఈ నెల 29వ తారీఖు నాడు అగ్రనేత అమిత్ షా గారు కూడా వస్తున్నటువంటి వైనం కూడా కనిపిస్తా ఉన్నది. అంటే ఓవరాల్ గా అంటే ఏ రాజకీయ పార్టీ అయినా కూడా అంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ అన్ని రాష్ట్రాలకు కూడా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంటది. కాబట్టి అది ఇచ్చేటువంటి ప్రయత్నంలో సార్ మేము కూడా సార్లుగా సార్ పలుమార్లు మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున టిఆర్ఎస్ పార్టీ అయిన తరఫున మా పార్టీకి సంబంధించి గౌరవ నాటి ముఖ్యమంత్రి హోదాలో అనేక సందర్భాల లోపల లేఖలు రాసిండ్రు, అప్పీలు చేసిండ్రు. కలిసినప్పుడు కూడా విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలన్నీ కూడా ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేనటువంటి సందర్భం ఉంది సార్. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానివ్వండి, లేదు అనుకుంటే ఇవాళ గిరిజన యూనివర్సిటీలు కానివ్వండి, లేదు ఇట్లా చాలా రకాల విభజన చట్టంలో పొందుపరిచినటువంటి ఏ ఒక్క హామీని కూడా వాళ్ళు నెరవేర్చలేదు. ఒకటి మీరు ఆ రోజుల్లో అరవింద్ గారు మీరు తీసుకురాలేకపోయారు. అదేవిధంగా ఏదో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్టుకు మీరు జాతీయ హోదా తీసుకురాలేకపోయారు. సో ఇవన్నీ మీరు చేయలేకపోయారు. కానీ రేవంత్ రెడ్డి అలా కాదు, ఖచ్చితంగా అన్ని సాధించుకొస్తారు. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని ఓడించారు, కాంగ్రెస్ పార్టీ ఏమి లేని కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చారు. ఆశామాషిగా ఉండదు రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత అనేది ఈరోజు సుజాత గారు చెప్తున్నారు. సరే అక్క, ఎంతసేపు వాళ్ళ పార్టీ గురించి మాట్లాడాలి, ఆయన తప్పకుండా తీసుకొస్తాడు అనేటువంటి విషయం అక్క చెప్తారు. దాంట్లో నేను ఏం కాదంటలేను సార్. అయితే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు పైన మనం జాతీయ హోదా ఇవ్వాలి అని చెప్పి పలుమార్లు విజ్ఞప్తులు చేసినాం. పలుమార్లు సభలో ఇవాళ సాక్షాత్తు చట్టసభల్లో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తరఫున అనేక సందర్భాల లోపల విజ్ఞప్తులు చేశాం సార్. అయితే ఇవ్వకపోగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ కానీ ఒకటి సార్, ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి సార్ ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి న్యాయం మన హక్కుగా రావాల్సినటువంటి ప్రతి ఒక్కటి కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. మేము అనేక సందర్భాల్లో విజ్ఞప్తులు చేసినాం, డిమాండ్లు చేసినాం, మేము అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఇవ్వలేదు. కానీ ఇవాళ ఈయన తెస్తాడు అనేటువంటి విశ్వాసం వాళ్ళకు ఉంటుండొచ్చు కాక దాంట్లో మాకేం కానీ మేమేమంటా ఉన్నాము అంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పౌరులుగా ఈ రాష్ట్రానికి విభజన చట్టంలో పొందుపరిచినటువంటి హామీలన్నీ తీసుకొస్తే గొప్పగా తెలంగాణ సమాజం స్వాగతిస్తుంది అనేటువంటి విషయం కూడా మేము చెప్తా ఉన్నాం. అయితే బ్రేకర్ మాత్రమే దయించి మళ్ళీ వస్తానండి మాట ఏంటి అని అంటే, తాత్కాలికంగా స్పీడ్ బ్రేకర్ మాత్రమే. ఇంకోటి శ్యామసుందర్ గారు ఒక నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం ఉండండి. అరవింద్ గారు ఒక్క నిమిషం ఒకసారి బీజేపీ